ఇవాళ మనతో పాటు ఉన్నారు ఈ ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో నిష్ణాతులు 14 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ జ్యోత్స్న తేజ రామిశెట్టి. వారితో మాట్లాడబోతున్నాం. వారి ప్రయాణంలోని సంక్లిష్టమైన కేసెస్ ఏమిటో తెలుసుకుందాం. జ్యోత్స్న గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే మేడం. జ్యోత్స్న గారు, నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది డాక్టర్ జ్యోత్స్న, మనం 100 ఏళ్ళు బ్రతకాలంటే ఆ తాపత్రయం అందరిలో ఉంటుంది. అసలు పాటించవలసిన మౌలిక సూత్రాలు ఏంటి మీ దృష్టిలో? మీరు 100 సంవత్సరాలు అన్న వెంటనే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నా గురించి ఐడియా ఉన్న, నా సరౌండింగ్ ఉన్న పీపుల్, మోస్ట్ ఆఫ్ ద నా క్లయింట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, నేను 132 సంవత్సరాలు బ్రతుకుతానని. ఎందుకు 100కే కన్ఫైన్ చేయాలి మనం? సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మేము ఎవరి దగ్గర నుంచి విన్నా, మా పిల్లలకి కొంచెం పెళ్ళైతే చాలు, ఇంకా మా అవసరం తీరిపోతుంది, మేము ఉండాల్సిన అవసరం లేదని ఒక మాటని చెప్తూ ఉంటున్నారనమాట. అంటే మనకి మనమే ప్రీడిటర్మైన్ చేస్తున్నాము, నేను ఇన్నాళ్ళు బ్రతికి చాలు, ఒక 60 ఏళ్ళు ఉంటే చాలు, లేకపోతే ఒక 70 ఏళ్ళు ఉంటే చాలు అని మనకి మనం ప్రీడిటర్మైన్ చేస్తున్నాం. మన బాడీ మనం ఏం చెప్తామో అది వింటూ ఉంటుంది. మనం 5 నిద్ర లేవాలి, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, లేకపోతే ఒక ఫ్లైట్ ఉంది, ట్రైన్ ఉంది అని అంటే ఎలా అలారం ఉన్నా సరే మనం లేస్తామో, రిపీటెడ్గా నేను 60, 70 ఉంటాను అని అంటే ఆ టైం కల్లా మన బాడీ స్లో డౌన్ అవ్వడానికి, కంప్లీట్గా లైఫ్ ఎండ్ చేయడానికి ప్రోగ్రామ్ చేసుకుంటుంది ప్రతి ఒక్క సెల్. అందుకనే మనకి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తదాస్తు దేవతలు ఉంటారు, మీరు ఈ టైంలో ఏమీ మాట్లాడద్దు నెగిటివ్గా అని చెప్పి. సో మీతోటి మీరు ఏం చెప్తున్నారనేది చాలా జాగ్రత్త. ప్రతి ఒక్క మాటకి మనం బాధ్యతగా ఉండాలి. ఇది లైక్ ఫిలసాఫికల్గా చెప్పడానికి. అదే హెల్తీగా లైఫ్ టైం 100 years ఉండాలి అని అంటే ప్రతి మనిషి కూడా 132 సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఉంది. దానికి మనం ఏం చెయ్యొచ్చు అని అంటే, తాబేలు గురించి చెప్పాలంటే అత్యంత ఎక్కువ ఆయుర్దాయం ఉన్నది తాబేలు. 400 సంవత్సరాలు ఉంటుంది. సో ఎందుకు ఉంటుంది అని అంటే, తాబేలు నిమిషానికి ఒక 2 నుంచి 3 సార్లు మాత్రమే గాలి తీసుకుంటుంది. అలా ఎప్పుడైతే మనం ఇప్పుడు 16 నుంచి 20 సార్లు నిమిషానికి గాలి తీసుకుంటూ ఉంటాము, మన శ్వాస రేట్ని, రెస్పిరేటరీ రేట్ని కనుక మనం తగ్గించుకోగలిగితే, అట్లీస్ట్ 8 to 9కి కనుక తెచ్చుకోగలిగితే మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద హెల్దీ హ్యాబిట్స్, ప్రాణాయామాస్ మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి లాంగ్ లైఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాణాయామం అంటే నిజంగా శ్వాసతోటే మన ఆయుష్ని పొడిగించాలంటున్నారు. అయితే 132 సంవత్సరాలు బ్రతకడం సాధ్యమా జ్యోత్స్న తేజ గారు? ఖచ్చితంగా సాధ్యమే. బ్రతికిన వాళ్ళు ఉన్నారు, ఇంకా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. చాలా ఒక అందమైన ప్రపంచం మీ ప్రపంచం. ఎందుకంటే యువర్ ఇంటూ వెల్నెస్ అండ్ మనిషి శరీరం, ఆత్మ, మనసు అన్నీ కలిస్తేనే మనిషి. కేవలం శరీరం మాత్రమే మనిషి కాదని నమ్ముతారు. కాబట్టి మీరు ఆ హాలిస్టిక్ హీలింగ్తో, మీ ఇంటిగ్రేటివ్ అప్రోచ్తో చాలామందికి నయం చేశారు డాక్టర్ జ్యోత్స్న తేజ గారు. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మనం ఈ ఛానల్లో, మీ ఛానల్లో ప్రతి వారం ఒక టాపిక్, అందరికీ ఇష్టమైన టాపిక్ ఇంటర్వ్యూ మాట్లాడి మీతో బోల్డ్ విషయాలు మీ నుంచి తెలుసుకుని మేము పోస్ట్ చేయబోతున్నాం. With your permission. Thank you very much for the opportunity, Swapna garu. Thank you, Namaste.